కమ్ముకున్న కరువు గతేడాది పంట దిగుబడిపై పెను ప్రభావం చూపింది. పలు రాష్ట్రాల్లో తగ్గిన దిగుబడులతో మొత్తంగా 1,39,00,000 టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గింది. 2014-2015 అంచనాల కంటే అత్యధికంగా తగ్గుదల కనిపించింది. ఈ ఏడాది ఆ లోటును పూడ్చేలా పంట ఉత్పత్తి జరగకుంటే కొరత తలెత్తే ప్రమాదం ఉంది. ఇప్పటికే చుక్కలు నెట్టుతున్న నిత్యావసరాల ధరలతో గగ్గోలు పెడుతున్న ప్రజలపై ఇది మరింత ప్రభావం చూపనుంది. కేంద్రం విడుదల చేసిన జాతీయ అంచనాలను పరిశీలిస్తే ఏ పంట దిగుబడి లక్ష్యాన్ని చేరుకోలేకపోయిందని స్పష్టమవుతోంది. ఓ పక్క అవసరాలు పెరుగుతున్నాయి, మరోపక్క ప్రతికూల వాతావరణంతో పంట దిగుబడులు తగ్గుతున్నాయి. తగ్గుతున్న దిగుబడులు కలవరపాటు స్థాయిలో ఉన్నట్టు వ్యవసాయ శాఖ విడుదల చేసిన దిగుబడి అంచనాల నివేదిక తేల్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యాలేవీ నెరవేరలేదని స్పష్టం చేసింది. పలు రాష్ట్రాల్లో వర్షాలు సక్రమంగా పడకపోవడం దిగుబడులపై తీవ్ర ప్రభావాన్ని చూపినట్లు పేర్కొంది. ఆహార ధాన్యాలే కాక వాణిజ్య పంట పత్తితో సహా అన్ని పంటల్లోనూ దిగుబడులు తగ్గినట్టు కేంద్ర వ్యవసాయ శాఖ విడుదల చేసిన నివేదిక తేటతెల్లం చేసింది. పత్తి దిగుబడులు 2013-2014లో 3,59,00,000 బేళ్లు కాగా 2014-2015లో అంతకన్నా 6 లక్షల బేళ్లు తగ్గాయి. దేశ వ్యవసాయ రంగానికి వర్షాలు అతిపెద్ద సవాలుగా మారాయి. లక్ష్యాన్ని చేరుకోనివ్వకుండా అడ్డుపడుతున్నాయి. గత పుష్కర కాలంగా చూస్తే 2013-2014లోనే రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల దిగుబడులు వచ్చాయి. 26,50,00,000 టన్నులు వచ్చాయి. అదే 2014-15లో అది 25,11,00,000 టన్నులుగా తేలింది. వరి ధాన్యంతో పాటు గోధుమల దిగుబడి తగ్గింది. బియ్యం కేవలం 10,25,00,000 టన్నులే చేతికొచ్చాయి. 2010-11 తర్వాత ఇంత తక్కువ స్థాయిలో దిగుబడి రావటం ఇదే. గత ఏడాదితో పోలిస్తే 41 టన్నుల బియ్యం దిగుబడి తగ్గటం ఆందోళన రేకెత్తిస్తోంది. గోధుమ దిగుబడి సైతం 4 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పప్పు దినుసుల సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. వరుస కరవులు, ప్రతికూల వాతావరణంతో దేశంలో పప్పుధాన్యాల సాగు తగ్గిపోతూ వస్తోంది. ప్రపంచ పప్పుధాన్యాల సాగు విస్తీర్ణంలో 33% విస్తీర్ణం కలిగి 24% ఉత్పత్తితో ప్రధాన సాగుదారుగా ఉన్న మన దేశం వీటిని దిగుమతి చేసుకోవటంలోనూ అగ్రస్థానంలోనే నిలుస్తోంది. గిరాకీ, సరఫరాకు మధ్య పెరుగుతున్న అంతరంతో ధరలు పెరిగి వాడకం తగ్గుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వీటి ఉత్పత్తి 18,70,000 టన్నులు తగ్గి 1,73,00,000 టన్నుల ఉత్పత్తి వచ్చినట్టు నివేదిక చెబుతోంది. పప్పు దినుసులే కాదు, నూనె గింజల ఉత్పత్తిలోనూ వెనుకంజ పడుతోంది. గత 20 ఏళ్లలో తలసరి నూనెల వాడకం 3 రెట్లు పెరిగింది. కానీ పంట దిగుబడులు గణనీయంగా పడిపోతున్నాయి. గత 10 ఏళ్లలో ఎన్నడూ లేనంత తీవ్రంగా ఈ ఏడాది దిగుబడి తగ్గిపోయింది. అసలు ఇప్పటికే మలేషియా, సింగపూర్ లాంటి అతి చిన్న దేశాల నుంచి కూడా నూనెలను దిగుమతి చేసుకుంటున్నాం. ఈ ఏడాది తగ్గిన దిగుబడితో ఇది మరింత పెరగక తప్పదు. 2003-2004లో దేశంలో 81,27,000 టన్నుల వేరుశెనగ దిగుబడి రాగా 2014-2015లో అది 14,79,000 టన్నులు తగ్గి 66,48,000 టన్నులే వచ్చింది. అన్ని రకాల నూనె గింజల పంటల్లో దిగుబడి అత్యధికంగా తగ్గింది వేరుశెనగే. కరవు పరిస్థితుల వల్ల రైతులు వర్షాధార పంటలపై ఎక్కువగా ఆధారపడ్డారు. దీంతో రాగులు, ఆముదాలు, నువ్వుల సాగు విస్తీర్ణం పెరగటంతో దిగుబడి స్వల్పంగా పెరిగింది. కాని మొత్తంగా చూస్తే కరవు విసిరిన పంజాతో దేశంలో పంటల దిగుబడులు గత ఏడాది కంటే గణనీయంగా తగ్గినట్టు నివేదిక తెలియజేస్తోంది. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఎల్నినో హెచ్చరికల నేపథ్యంలో దిగుబడి ఏ మేరకు ఉంటుందోనన్న సంశయం ఇప్పటికే అటు పాలకులను, ఇటు అన్నదాతలను కలవరపరుస్తోంది.